రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి సర్కారు పాలనలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. ఎందుకంటే ఏదైతే డిఎస్సి పరీక్షలు మీరు నిర్వహించినటువంటి ఇంత నీచంగా ఇంక ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఈ రోజున డిఎస్సి పదవులను మార్కెట్లో పెట్టినట్టు 15 లక్షలకు 20 లక్షలకు ఈరోజున ఈరోజు మీరు అమ్మేసే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే ప్రభుత్వం ఏ విధంగా చేతకాని విధంగా నడుస్తుందో మనం చూసుకోవచ్చు. డిఎస్సి పోస్టులు కూడా మీకు 15 లక్షలు 20 లక్షల లాగా మీరు అమ్మేసి ఈ రోజున విద్యార్థులకు ఏవైతే నిజాయితీగా ఈ రోజున రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది. మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం, మీరు ఏ విధంగా కోటాస్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, ఎస్సీ ఎస్టీ బీసీలు కోటాలు ఎంతమంది చేసినారని ఈరోజు మీరు వెంటనే రిలీజ్ చేయాలి. ఎన్నికలకు ముందు యువకులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ వృద్ధి ఇస్తాం అని ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, వారికి ఇస్తాన నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్టును పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉద్యోగాలని ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లు ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పట్టుకొడుతూ ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్కామ్ ఒక డిఎస్సికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్కామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని తక్షణం బేషరతుగా తన అసమర్థతని ఒప్పుకుని ఈ స్కామ్కి ఏదైతే ఈ అవకతవకలు జరిగినాయో, ఏదైతే డిఎస్సిలో దగా జరిగిందో ఈ దగాకి బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్.
కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికి ఏదైతే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహించిందో ఆ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ చూస్తున్నటువంటి విద్యాశాఖలోనే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళన పైన అటు మంత్రి నారా లోకేష్ కూడా గతంలోనే స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డిఎస్సీకి సంబంధించి ఎంత ఏడ్చినప్పటికీ రానున్నటి రోజుల్లో మరోసారి డిఎస్సీని వేస్తాము, మరోసారి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా చేపడతామంటూ గతంలోనే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు వైసీపీ విద్యార్థి విభాగం చేస్తున్నటువంటి ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ కీలక నేతలందరూ కూడా ఈ ధర్నాలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించాలంటూ కూడా ముఖ్యమంత్రితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.